వైసీపీ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తన బస్సుల్ని సీజ్ చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. బస్సులు సీజ్ విషయంలో తాను ఎవరిని వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. తన బస్సులు సీజ్ చేయడంపై 10 రోజుల్లో ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు. తాను చంద్రబాబుకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందనుకుంటే పార్టీకి పదవులకు రాజీనామా చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పోయిన గవర్నమెంట్ లో అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. మేము బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. పంజాబ్ గవర్నమెంట్ లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1st, 2017 manufacturer or agent can't sell the vehicle in India. దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను, బుక్లెట్ తో సహా, ఎన్ని రూల్ రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన. నాకు చాలా అన్యాయం జరిగింది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో. దీంట్లో సీతారామాంజనేయులు